అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క అంశం పేరు సాధన, ప్రాక్టీస్. ఏదైనా మనం ఒక విద్యలో నైపుణ్యత సాధించడానికి దానికి ముందు మనం చేసే నిరంతర కృషినే సాధన అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మాట్లాడుతున్నప్పుడు చాలా న్యాచురల్గా కొన్ని వాక్యాలను వాడతారు. అరే వాడికి ఏమ్రా, అదృష్ట జాతకుడు, వాడి టైం బాగుంది, మన టైం బాగాలేదు, మన కర్మ ఏం చేస్తాం, ఇలా కొన్ని పదాలను వాడతాం. నిజానికి టైం అందరికి ఒకటే, అదృష్టము అందరికి ఒకటే. కానీ మొత్తం ఆధారపడేది సాధన మీద. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమండలం మీద ఏ రంగమైనా తీసుకో, ఏ జాబ్ అయినా తీసుకో, అందులో నువ్వు చేసే వర్క్ మీదనే నీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ నిల్చొని బాగా చెప్తే వీడియో బాగా వస్తుంది. దీని మీద ఎంతో సాధన చేయాలి చెప్పడం అనే దాని మీద. నేను సరిగ్గా చెప్పాలంటే దాని వెనుక ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా చెప్తే అది సరిగ్గా రాదు. ఈ భూమి మీద ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మైకేల్ జాక్సన్. ప్రతి వ్యక్తిలో అజ్ఞాతంగా ఒక డాన్సర్ ఉంటాడు. ఆయన చూస్తే చాలా ఆ డాన్సర్ బయటకు వచ్చేస్తాడు. అటువంటి డాన్సర్ ఈ భూమి మీద చాలా అరుదు. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఇంత సక్సెస్ వెనకాల ఏంటి మీ సీక్రెట్ అని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ప్రాక్టీస్. ఫస్ట్ పాయింట్ ప్రాక్టీస్. 2, ఆ ప్రాక్టీస్ దేని మీద చేయాలి? దేని మీద పడితే దాని మీద కాదు, నీ ప్యాషన్ మీద చేయాలి. నీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాని మీద చేయాలి. నీ లోపల ఏదైతే తీవ్రంగా వాంఛిస్తుంటావో దాని మీద చేయాలి. మైకేల్ జాక్సన్ కూడా అంతే. వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది, కానీ అకుంఠిత దీక్షాయుత సాధన చేశారు. ఆయన మామూలు సాధన చేయలేదు. ఒక రోజుకు మినిమం 8 గంటలు ఆయన సాధన చేసేవారని చెప్పారు. ఓన్లీ ప్రాక్టీస్ 8 hours. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. గంట ఎగిరితేనే మొత్తం కిందికి మిందికి ఒళ్ళు ఊనం అయిపోతుంది. గంట ఆయన 8 గంటలు ప్రాక్టీస్ చేసేవారు. అంత సాధన ఉంది కాబట్టే యావత్ భూమండలం అంతా మైకేల్ జాక్సన్ అని జపం చేశారు. దేని వెనుకైనా సాధన తప్పనిసరి. ఎవరి జీవితంలో సాధన లేదో వాళ్ళు మాట్లాడే పదాలే, నేను దురదృష్ట జాతకుడిని, నా టైం బాగాలేదు, నా కర్మ. ఈ పదాలు మనం వాడుతున్నామంటే అర్థం ఏంటంటే, సాధన మీద మన ధ్యాస లేదు. ఇది తమ్రులు. ఇది మనం సాధన చేస్తే దాని రిజల్ట్ వచ్చి పక్కన కూర్చుంటుంది. నేను ఈ వీడియో చెప్తున్నా అంటే అర్థం ఏంటి? ఈ వీడియో వస్తుందా రాదా బయటికి? తప్పకుండా వస్తుంది. చెప్పకపోతే బాగా చెప్తే బాగా వస్తుంది, బాగా చెప్పకపోతే బాగా రాదు. మైకేల్ జాక్సన్ గారి బాల్య దశ చదువుతున్నప్పుడు ఎంత ఏడ్చింటానో నేను లెక్కలేదు. అరే మైకేల్ జాక్సన్ అంటే ఎంతో ఊహించుకున్నాను నేను ఫస్ట్లో. ఇంత దుర్భరమైన జీవితం జీవించాడు ఆయన. ఇన్ని కష్టాలు పడ్డాడా, ఇన్ని బాధలు పడ్డాడా, ఇన్ని అవమానాలు పడ్డాడా, తండ్రి ద్వారా ఇంత నరకం అనుభవించాడా, తన సొంత తండ్రి ద్వారా ఇంత కొట్టించుకున్నాడా, ఇంత తిట్టించుకున్నాడా. ఈ భూమండలం మీద మైకేల్ జాక్సన్ పడినన్ని కష్టాలు ఏ ఒక్కరు పడిండరు. కానీ నంబర్ 1 డాన్సర్ ఆయన. ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది నాకు కష్టాల వల్ల నేను ఇలా అయిపోయాను, నా బాధల వల్ల ఇలా అయిపోయాను, మా నాన్న అలా ఉండడం వల్ల నేను ఇలా అయిపోయాను, మా అమ్మ అలా ఉండడం వల్ల నేను ఇలా అయిపోయాను, నా జీవితంలో అవమానాల వల్ల ఇలా అయిపోయాను. 1,00,000 కారణాలు చెప్తారు చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం. కానీ నిజంగా నీ జీవితంలో సాధన అన్నది ఉంటే ఏ కారణాలు నీకు కనబడవు. మైకేల్ జాక్సన్కి ఏ కారణాలు కనబడలేదు. ఏ కారణాలు నీకు కనబడకపోతే నువ్వు అవుతావు ఒక విజేత. కారణాలు కనబడితే నువ్వు అవుతావు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దురదృష్ట జాతకుడిని అని, అదే అవుతారు. కాబట్టి సాధన అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. హరిప్రసాద్ చౌరసియా గారు ఉన్నారు. ఫ్లూట్ ఆయన వాయిస్తే అదొక అద్భుతం. అది ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీరు ఇంత అద్భుతంగా ఫ్లూట్ ఎలా వాయిస్తారని. ఆయన చెప్పింది ఒకటే, ప్రాక్టీస్. ఏఆర్ రెహమాన్ గారు ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చారు మ్యూజిక్లో. ఆయన స్టోరీ వింటే కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన జీవించిన జీవితం అన్ని కష్టాలతో కూడుకుంది. ఫ్యామిలీ అంతా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పనలవి కాదు. సంగీత వాయిద్య పరికరాలను అద్దెకిచ్చుకునేటువంటి వారు. ఈరోజు ఏఆర్ రెహమాన్ అంటే ఏంటి, ఏమైనా సంబంధం ఉందా? ఎందుకని ఆయన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఏంటి నీ సక్సెస్కి కారణం? అందరూ నిద్రపోతే ఆయన మాత్రం మేల్కొంటారు. దాని వెనుక ఆయనకున్న సీక్రెట్ ప్రాక్టీస్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి.
జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మన రియల్ ప్యాషన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. 2, దాని మీద సాధన చేయడం ఇంపార్టెంట్. నువ్వు సాధన అన్నది దేని మీద చేస్తున్నావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్యాషన్ మీద మనం సాధన చేసేటప్పుడు మనం సాధన చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియదు. ఈ భూమండలం మీద ఏ విజేతనైనా అడగండి, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా అడగండి, గొప్ప గొప్ప లక్ష్యాలను అధిరోహించినటువంటి ఏ మనిషినైనా అడగండి, వాళ్ళు చెప్పే ఒకే ఒక కారణం ఏంటంటే, నీ సక్సెస్కి కారణం ఏంటని అడిగితే ప్రాక్టీస్, సాధన. అందుకే యోగి వేమన గారు చెప్పారు, సాధనమున పనులు సమకూరు ధరలోన. నీ సాధనతో నీ పనులన్నీ అవుతాయి. ఫ్రెండ్స్, మీ ముందు మాట్లాడే నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, మనకి పెద్ద చదువేం లేదు. కానీ నా ప్యాషన్ ఏంటో నాకు తెలుసు. వాట్ ఈజ్ మై ప్యాషన్? నేను ఏ ట్రూత్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ట్రూత్ని అందరికీ అందించాలి. మెడిటేషన్ని టీచ్ చేయడం అనేది నా ప్యాషన్. అది నేను ఐడెంటిఫై చేశాను. నా రంగంలో ఏదైతే పీక్స్ ఉందో ఆ పోస్ట్లో వచ్చి కూర్చున్నాను నేను. ఎందుకంటే నా ప్యాషన్ని నేను ఐడెంటిఫై చేశాను. దీనికి మించింది ఏం లేదు. ఇంకా మన ప్యాషన్ ఏంటో తెలిస్తే ఏదైతే హయ్యెస్ట్ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో వచ్చి కూర్చుంటావు నువ్వు. తర్వాత నా సాధన చాలా అఖండంగా ఉంటుంది. ఇనిషియల్గా ఈ PMC ఛానల్ పెట్టినప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు వస్తే రాత్రి 10, 11, 12, 1 గంట వరకు ఉండేవాడిని నేను. ఇది తప్ప వేరేది ఏది కనిపించేది కాదు నాకు. మిగతా వాళ్ళు ఆ విధంగా చేయలేకపోయేవాళ్ళు. ఎందుకు? నా ప్యాషన్ ఇది. దాని మీద ఎంతో సాధన చేశాను. ఏ విషయాలు తెలియవు నాకు. కెమెరాలు తెలియవు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ యొక్క డ్యూటీలు తెలియవు, ఎడిటింగ్ తెలియదు, PCR అంటే ఏందో తెలియదు, ఏవి ఒక్క ముక్క తెలియదు నాకు. కానీ అన్నీ తెలుసుకుంటూ వచ్చాను. నా ఫస్ట్ విజన్ ఏంటి? ఈ ట్రూత్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేయాలి. అది కూడా క్వాలిటీగా స్ప్రెడ్ చేయాలి. మిగతావన్నీ బై డిఫాల్ట్గా సాధన చేస్తూ వచ్చాం. కాబట్టి ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి జీవితంలో ఎవరి సక్సెస్కైనా కారణం సాధన. బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఆయన ఫౌండర్. 40 సంవత్సరాలు గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రధానమంత్రి తర్వాత ఆ స్థాయిలో ఎవరైనా తిరిగి ఉంటారంటే ఏకగ్రీవంగా చెప్పొచ్చు బ్రహ్మర్షి పత్రిజీ అని. అంత తిరిగారు ఆయన. ఎందుకోసం అంత తిరిగారు? ఎందుకు ఆయన అంత సాధన చేశారు? ఆయన ప్యాషన్ అది. ట్రూత్ అందరికీ చెప్పాలి. దాంట్లో ఆయన పడిన కష్టాలు ఎన్నో, ఆయన పడిన బాధలు ఎన్నో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని కోల్పోయాడో, ఎన్ని త్యాగాలు చేశాడో, తన శరీరాన్ని ఎంత ఇబ్బంది పెట్టుకున్నాడో, ఎంత జర్నీ చేశాడో. ఢిల్లీకి వెళ్తే చలికి చచ్చిపోతాం, లేహ్లడాకి వెళ్తే చలికి చచ్చిపోతాం. అలాంటి ఎన్నో ప్రదేశాలలో ఆయన తనను తాను ఎంత ఇబ్బంది పెట్టుకుని అయినా తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. దాని తగ్గ సాధన చేశాడు ఆయన. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే సక్సెస్ ఊరికే రాదు. దాని వెనుక సాధన ఉంటుంది, దాని వెనుక కష్టాలు ఉంటాయి, దాని వెనుక బాధలు ఉంటాయి. ప్రాక్టీస్ చేసేటప్పుడు నీతో ఎవరు ఉండరు. బ్యాటు బాల్ పట్టుకున్నప్పుడు MS ధోని పక్కన ఎవరు లేరు. సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ వచ్చారు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బుక్ రాసేటప్పుడు నా పక్కన ఎవరు లేరు. ఈ బుక్ రాసేటప్పుడు నేనే ఉన్నా. నా చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. అందరూ వీడో పిచ్చోడు ఏదో బుక్ రాసుకుంటున్నాడు అనుకున్నారు. చాలామంది దూరం అయిపోయారు. కానీ బుక్ తర్వాత వచ్చిన సక్సెస్ నా జీవితంలోకి అన్నీ తీసుకొచ్చి పెట్టింది. డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, హోదా వచ్చింది, కీర్తి వచ్చింది, అన్నీ వచ్చినాయి. రానివి ఏమీ లేవు. కానీ 3 ఏళ్ళు నేను ఈ బుక్తోనే జర్నీ చేశాను. దీనివల్ల నా జ్ఞానం అపారంగా పెరిగింది. 600 మంది బయోగ్రఫీస్ చదివాను నేను. వారి యొక్క జీవిత చరిత్రలు చదవగానే నా లోపల ఎన్ని డోర్స్ ఓపెన్ అయ్యాయో చెప్పనలేవి కాదు. 600 స్పిరిచువల్ మూవీస్ చూశాను. వాటి వల్ల నా జ్ఞానం ఎంత అనంతంగా పెరిగిందో చెప్పనలేవి కాదు. ఈ బుక్ వల్ల ఎవరు బాగుపడ్డారో ఎవరు బాగుపడలేదో నాకు తెలియదు. కానీ నేను అద్భుతంగా బాగుపడ్డాను. 3 సంవత్సరాలు అకుంఠిత దీక్షాయుత సాధన చేస్తే వచ్చినటువంటి ఫ్రూట్ ధ్యాన విద్యార్థి. అదే ధ్యాన విద్యార్థి ఈరోజు ఛానల్ అయింది. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక అయినా సరే ఉన్నది సీక్రెట్ ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎంత అద్భుతంగా ఉంటే అన్ని విజయాలు మనకి అలవోకగా వచ్చేస్తాయి. ఇంకొక గురువు గారు ఉన్నారు. మీరు ఇంత అద్భుతంగా ఎలా వాయిస్తారండి అని చెప్పేసి పత్రి సార్ అడిగారంట. పత్రిజీ ఆయనకు సమాధానం చెప్పారంట. నేను ప్రతిరోజు 6 గంటలు ప్రాక్టీస్ చేస్తానని చెప్పారంట. నీకు వచ్చు కదా, మరి 6 గంటలు ప్రాక్టీస్ ఎందుకు చేస్తావని అడిగారంట ఆయన. ఫ్లూట్ని నేను ప్రాక్టీస్ చేయకపోతే బై డిఫాల్ట్ మన నుంచి అద్భుతమైనటువంటి సంగీతం రాదు. రోజు రోజుకు దాని యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఎవరి జీవితంలోనైనా సరే
వారి సక్సెస్కి కారణం వారి యొక్క ప్రాక్టీస్, వారి యొక్క సాధన. ఎక్కడైతే సాధన ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సాధన అనే విషయం మీద ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మనకు వివరించారు. అయితే నేను మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. అది మరెవరో గురించి కాదు. 2004, 2008, 2012, 2016 ఒలింపిక్స్ ఈత పోటీలలో 28 పతకాలను సాధించి అందులోనూ 23 గోల్డ్ మెడల్స్ని సాధించిన ది గ్రేట్ లెజెండ్ మైకేల్ ఫెల్ప్స్ మొత్తం 39 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. ఆయనని ఒక సాధనకి మారు పేరుగా చెప్పచ్చు. అమెరికా దేశానికి చెందిన మైకేల్ ఫెల్ప్స్ 2004 ఏథెన్ ఒలింపిక్స్లో 6 గోల్డ్ అండ్ 2 బ్రాంజ్ మెడల్స్ని గెలిచారు. ఆ తర్వాత 2008 ఒలింపిక్స్లోని నేను అన్ని గోల్డ్ మెడల్స్ని సాధిస్తాను అని చెప్పి శపథం చేశారు. బట్ 2007లో ఆయనకి ఒక ప్రమాదం జరుగుద్ది. ఆ ప్రమాదంలో ఈ మణికట్టుకి దెబ్బ తగిలింది. అయితే బేసిక్గా ఈతగాళ్లకు ఈ చెయ్యితోనే ఎక్కువ సాధన ఉంటుంది. కానీ ఆయనకి ఈ మణికట్టు మీద దెబ్బ తగిలి కొన్న నెలల వరకు రెస్ట్ ఇవ్వాలి, అప్పుడే కానీ ఇది ఇంత స్ట్రాంగ్ అవ్వదని చెప్పి డాక్టర్స్ చెప్తారు. ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉంటారు. రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కాళ్ళని నీటిలో పెట్టి చేతులతో కాకుండా కాళ్ళతోని ఈత కొడుతూ ఉండేవారు. అలా ప్రాక్టీస్ సాధన చేయగా కాళ్ళకి ఎంతో స్ట్రెంగ్త్, ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ని ఆయన గెయిన్ చేయగలుగుతారు. అలా కొన్ని నెలలకి ఆ చెయ్యి నొప్పి అనేది తగ్గడం, ఆ కట్టు తీసేయడం జరుగుద్ది. అప్పుడు ఉన్న సాధన కన్నా ఇంకా ఎక్కువ సాధన చేస్తూ ఆయన ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతారు. ఆ విధంగా సాధన చేసి 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 6 పతకాలని సాధించారు. 7వ పోటీలో 1 సెకండ్ 100% ఆయన పతకం సాధించారు. అంటే ఆయనకి యువతల పోటీదారికి ఓన్లీ 1 సెకండ్లో 100 తేడా మాత్రమే ఉంది. ఆ సమయంలో ఆయనకి ఏం జరిగిందంటే ఈయన చేతితో గట్టిగా ఈదిన ఆ 100 ఆయన సాధించేవారు కాదు. కానీ పని చేయలేనప్పుడు ఆ కాళ్ళతో సాధన చేయడం వల్ల 1 సెకండ్ 100 తేడాతో ఆయన కాలు స్ట్రెంగ్త్ కంప్లీట్లీ తెచ్చుకుని దాంతో ఈత కొట్టడం వల్ల ఆయన ఆ గోల్డ్ మెడల్ని సాధిస్తారు. దాంతో అతను అందరికంటే ముందు గమ్యం చేరుకున్నారు. ప్రమాదంలో చేతులు విరిగిపోయినా ఏ మాత్రం వేరే వెనకడుగు వేయకుండా ఆయన సాధనే ఆయనకి ఈరోజు ఆ గోల్డ్ మెడల్ని సాధించింది. అంతేకాకుండా ఆయన ఇచ్చిన శబదాన్ని నిలుపుకున్నారు. చిన్న వంతు తేడాతోనే ఆయన ఎలా అయితే ఆయన జీవితంలో గోల్డ్ మెడల్ సాధించారో మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రతి నిమిషం సాధన కూడా ఎంతో వాల్యుబుల్. సో అది మనం గుర్తించి ఏదైతే మనం విశ్వసిస్తున్నామో దాన్ని ఎవ్రీడే సాధన చేస్తూ రెగ్యులర్గా ఎలాంటి ఆలోచనలు వచ్చినా, ఎలాంటి ప్రభావాలు వచ్చిన జీవితంలో మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో దాన్ని సాధించే వరకు మీరు సాధన చేస్తూనే ఉండాలని ఈ యొక్క కథ మనకి నిరూపించింది. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. మరొక రియల్ ఎగ్జాంపుల్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సాధన గురించి, సాధన యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆనంద్ కుమార్ గారు చాలా చక్కగా మనకు వివరించారు కదా. మైకేల్ ఫెల్ప్స్ గురించి కూడా ధనశ్రీ ఎంత చక్కగా వివరించారు. తన యొక్క చేతులు ఇబ్బందిగా ఉన్నా సరే కేవలం కాళ్ళతో సాధన చేసి ఆ సాధన ద్వారానే ఒలింపిక్స్లో 1 సెకండ్లో 100 తను తన ప్రత్యర్థి నుంచి గెలుపొందాడు. ఇది ఎంతో అద్భుతం. ఆ అద్భుతానికి గల కారణం సాధన. సాధనను తీవ్రతరం చేసినప్పుడు మనం అనుకున్న విజయం, మనం అనుకున్న గమ్యం సాధిస్తాం. దానికి ఎంతోమంది చరిత్రలో ఇది నిజమని నిరూపించారు. ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా నిజ జీవిత ఉదాహరణలు. ఇప్పుడు మీకు నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే మూవీ పేరు భద్రాచలం. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా అయినా సరే శ్రీహరి గారు ఎంతో అద్భుతంగా నటించి తన యొక్క నటన యొక్క విశ్వరూపాన్ని చూపించిన సినిమా భద్రాచలం సినిమా. అప్పట్లో చాలా గొప్ప విజయం సాధించింది. ఎవరికైనా సమయం ఉన్నప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది, తప్పకుండా చూడండి. అయితే ప్లాట్లోకి వస్తే మన భద్రాచలం, మన హీరో ఒక పల్లెటూరులో పొలం పనులు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ అంతా గడుపుతూ ఉండేవాడు. మరోవైపు పరశురామ్ అనే గురువు మార్షల్ ఆర్ట్స్లో ఎంతో నైపుణ్యతను సాధించి తన శిష్యులకు ఎంతో చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఇలా నేర్పించే క్రమంలోనే తన శిష్యుడు సూరజ్ అనే వ్యక్తికి తనకు తెలిసిన విద్యలన్నింటినీ కూడా నేర్పిస్తారు. అదే సమయంలో
టైక్వాండో మరియు కొన్ని మార్షల్ ఆర్ట్స్ యొక్క శిక్షణా తరగతులను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలోనే మన సూరజ్ తెలియని అహంకార భావనకు గురవుతాడు. ఎందుకు? నేను నా గురువు కంటే గొప్పవాడిని అయిపోయాను, నాకు ఇంకా ఎక్కువ మెలకువలు తెలుసాయి అన్న విషయంలో తను అహంకారానికి గురవుతాడు. ఈ క్రమంలో సూరజ్ కొన్ని పోటీలలో విజయాన్ని సాధిస్తాడు. విజయం సాధించిన తర్వాత నన్ను ఎవ్వరూ ఆపేవారు లేరు, నేను నా గురువుతో కూడా సమానం కాదు, గురువు కంటే ఎక్కువ అనే భావన ఫీల్ అయ్యి గురువును కూడా చీ అన్నట్టుగా చూస్తాడనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సూరజ్ ఇంత దారుణంగా మోసం చేస్తాడు అన్న విషయం తెలిసిన పరశురామ్ గురువు హఠాత్తుగా గుండెపోటుతో హాస్పిటల్ పాలవుతాడు. బెడ్ రిడెన్ పేషెంట్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు పరశురామ్ గారి కుమార్తె ఏం చేస్తుందంటే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తమకున్న 5 ఎకరాల పొలాన్ని కూడా అమ్మడానికి తన సొంత ఊరు వెళ్తుంది. ఆ సొంత ఊరిలో తన పొలాన్ని అమ్మడానికి వచ్చినప్పుడు ఆ ఊరిలోనే మన హీరో భద్రాచలం పరిచయం అవుతాడు ఆ అమ్మాయికి. అతని యొక్క శరీర దృఢత్వం అండ్ అతని చురుకుతనం చూసి ఇతను టైక్వాండోకి చాలా చక్కగా ఉపయోగపడతాడు, ఇతనిని నా తండ్రికి పరిచయం చేస్తే నా తండ్రి ఇతనికి మంచి శిక్షణ ఇచ్చి టైక్వాండోలో మంచి స్థాయికి ఇతన్ని తీసుకువెళ్ళొచ్చు అని అమ్మాయి నమ్ముతుంది. వెంటనే భద్రాచలానికి చెప్పినప్పుడు భద్రాచలం కూడా అదే సమయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. తరువాత భద్రాచలం కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గురువు గారిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలోనే గురువుకు కూడా ఏమర్థం అవుతుందంటే భద్రాచలం యొక్క శారీరక దృఢత్వం ఎంతో ఉన్నతమైనది, కాబట్టి ఇతనికి టైక్వాండో నేర్పించడం ద్వారా ఇతన్ని మరింత ఉన్నతంగా తయారు చేయొచ్చు అని అతను కూడా విశ్వసిస్తాడు. ఈ క్రమంలో భద్రాచలం తనకున్న పరిస్థితుల మేరకు గాను అదేవిధంగా గురువును అతి హీనంగా చూసిన సూరజ్ లాంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను ఎలా అయినా సరే చిత్తు చేయాలన్న ఆలోచనతో మన భద్రాచలం హీరో సాధన చేయడం మొదలు పెడతాడు. ఆ గురువే ఆశ్చర్యపోయే అంత అద్భుతంగా తనని తాను కొత్తగా తయారు చేసుకుంటాడు భద్రాచలం. ఈ ప్రయత్నంలో లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్గా ఒలింపిక్స్లోనే తన గురువును బాధించిన సూరజ్ని పోటీలలోనే చిత్తు చేసి గురువు యొక్క ఆనందాన్ని పెంచుతాడు మన భద్రాచలం. గురువు నమ్మిన విషయాన్ని ఇది నిజమని నిరూపిస్తాడు. తన యొక్క టాలెంట్తో, తన యొక్క స్కిల్తో, తన యొక్క సాధనతో ఎంత అద్భుతమైన సాధన చేస్తాడంటే కంప్లీట్లీ అందరినీ కూడా చిత్తుగా ఓడించేంత సాధన చేసి భద్రాచలం తన గురువుకి ఒక మంచి పేరుని తీసుకురాగలుగుతాడు. దేశానికే అతి గొప్పదైన ఒలింపిక్ మెడల్ని కూడా సాధించుకువస్తాడు. సో ఇదంతా ఏ విధంగా సాధ్యపడింది? సాధన ద్వారా మాత్రమే. సాధనే కనుక లేకపోతే భద్రాచలం ఎంత ప్రయత్నించినా సరే ఎవరిని ఓడించేవాడు కాదు. సో సాధనలోన పనులు సమకూరు ధరలోన. ఈ భూమి మీద సాధన చేస్తే మాత్రమే పనులు అవుతాయి. కాబట్టి మీరు సాధన చేయాలి. ఏదైనా అవ్వాలి అని అనుకుంటే సాధన ఇమీడియట్లీ మొదలు పెట్టాలి. ఉన్నతంగా ఎదగాలి అని అంటే మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలి అంటే చదవాలి. చదివే మీ సాధన అవుతుంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించాలి అని అంటే మీకు సంబంధించిన స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే ప్రయత్నంలో అకుంఠిత దీక్షాయుత సాధనని మీరు చేయాలి. సో సాధన ప్రతి విషయంలోని కూడా మీరు సమకూర్చుకోగలిగితే, మీ జీవితంలో అలవాటు చేసుకోగలిగితే, మీ జీవితంలో సాధనతో మొదలయ్యి విజయంతో మీ జీవితం ఆనందమయం అవుతుంది. సాధనని ఎంత ఎక్కువగా మీ జీవితంలోకి ఇన్వాల్వ్ చేసుకుంటారో విజయం మీకు అంత చేరువగా వస్తుంది. సో మీకు ఆ విషయం అర్థమైనప్పుడు ఈ క్షణమే మీరు సాధనని మొదలు పెట్టాలి. అసలు ముందుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారన్న విషయాన్ని ఒక దగ్గర ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. ఆ రాసుకున్న విషయం మీద ఎటువంటి స్కిల్స్ నేను పెంచుకోవాలి, దానికి ఎటువంటి సాధనని నేను తయారు చేసుకోవాలి, నన్ను నేనుగా ఏ విధంగా సాధన చెయ్యాలి అన్న విషయాన్ని మీరు మీకు మీరుగానే తెలుసుకొని దాన్ని ఇమీడియట్లీ ప్రాసెస్ చేయడం మొదలు పెట్టండి. ఫాలో అవ్వండి. ఆ టెక్నిక్స్ అన్నీ మీకు మీరుగానే క్రియేట్ చేసుకొని మీ జీవితంలో మీ విజయాన్ని ఈ క్షణమే పొందడానికి మొట్టమొదటి అడుగు వేయండి. ఇటువంటి విషయాలన్నీ చెప్పడానికే మీ అందరికీ ఈ ధ్యాన విద్యార్థి అనే అద్భుతమైన పుస్తకం రూపంలో వచ్చిన ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నాం. సో సాధన గురించి కూడా మీరు ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్నారు. మీరు కూడా మీ జీవితంలో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ, అవగతం చేసుకుంటూ, ఇన్వాల్వ్ చేసి ఈ కాన్సెప్ట్స్ని మీ జీవితంలో కూడా అన్వయించుకొని వీటన్నిటి ద్వారా మీ జీవితంలో అత్యున్నత స్థానంలోకి వెళ్తారని, అత్యంత అద్భుతమైన విజయాలను సాధిస్తారని మేము కోరుకుంటున్నాం.
మరొక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చి మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్